నమస్తే. చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం, తోలు తీస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతల్ని హెచ్చరించడం, దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడినటువంటి భాష పట్ల ఒక పక్కన చీదరించుకునేలాగా ఉంది రేవంత్ భాష. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకనే ఈ విధమైనటువంటి ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నాడు. పట్టపగలే నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ ఈ విధంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఒకసారి మాట్లాడదాం ఈ రెండు అంశాలు, కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు అన్న నమస్తే. సమర్థిస్తా ఉన్నారా మీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఆ భాషని? సమర్థించలే కదా, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన భాష, వాళ్ళు మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 10%. దాంట్లో అంటే బీఆర్ఎస్ నేత అయినటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి అభ్యంతరకరంగా ఉన్నటువంటి మాటలు ఏంటి? ఏమున్నాయి అభ్యంతరకరం? అది భాష తెలంగాణ కొత్త ఏం కాదు కదా. కేసీఆర్ గారు మాట్లాడిన భాష ఉన్న తెలంగాణ సమాజం అంగీకరించిన భాష మాట్లాడిందా? నీ అవ్వ నీ అమ్మ అని చెప్పేసి మాట్లాడింది నిన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో అవ్వ అమ్మ అనేది కామన్గా అంటాం కదా. 100% బీఆర్ఎస్ పార్టీ కాదంటారు. బూతులు ఇది భూతం కదా, అవ్వ అమ్మ అని చెప్పేసి మాట్లాడారు. అమ్మ అనేది జనరల్గా మాట్లాడుతాం కదా. తెలంగాణలో యాస భాషను కలుషితం చేసింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఆ విధంగా సమానం చెప్తేనే ఎక్కేటట్టుంది అది. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు. మరి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పిన అయ్యా అమ్మ అని తిరగ ఏమని తిడతాం? మరి ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు, వాస్తవాలు మాట్లాడి ఏదైనా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాస్తవాలు చేయని చెప్తే బాగుండేది. ప్రతిదాన్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం తట్టని మట్టి తీయాలని చెప్పేసి మొత్తం అబద్ధాలు మాట్లాడితే అవాయి అని తిరగ ఏమని తిడతాం? మరి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కనపడతలేదా? పాలమూరు రంగారెడ్డికి 50% నిధులు ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టినావు? 55,000 కోట్లు అంచనాలు పెంచిన తర్వాత అందులో ఖర్చు పెట్టింది మీరు 26,000 కోట్లు. 26,000 కోట్లు అంటే ఎంత? 90% ఎట్లా పూర్తయింది? అంటే ఎవరిని పిచ్చోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు? తెలంగాణ సమాజాన్ని పూల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అవ్వ అని చెప్పేసి తిట్టాల్సి తప్పదు. ఎందుకంటే ఆ భాషలో సమాజం చెప్పకపోతే తెలంగాణ సమాజం ఏంటంటే కేసీఆర్ గారు చెప్పింది నిజం అనుకునే పరిస్థితి వచ్చింది. స్వయాన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మాట్లాడితే, అయ్యా మీరు పెట్టింది 26,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి, మీరు అన్యాయం చేసిందే నల్గొండకు, రంగారెడ్డికి, మహబూబ్నగర్కు. ఈ 3 జిల్లాలో మీరు అన్యాయం చేసి 3 జిల్లాలో మీరు మీటింగ్ పెట్టేదేంది? చేసిన ఘోరాలను మీరే చేసి, చేసిన పాపాలను మీరే చేసి, అదే కాకుండా ఏదైతే జూరాల కాంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకునే ప్రయత్నం చేసి అంచనాలు పెంచి, అదేవిధంగా ప్రాణహిత చెవుల పేరు మీద కాళేశ్వరం అని చెప్పేసి నామకరణం చేసి రంగారెడ్డి జిల్లాకు మీరు అన్యాయం చేసి, తర్వాత ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, నకలగండి కావచ్చు, తర్వాత ఏదైతే నారకనపల్లికి సంబంధించినటువంటి బ్రాహ్మణ విలేల ప్రాజెక్ట్ కావచ్చు, మరి ఏ జిల్లాకు న్యాయం చేసినావు? ఈ 3 జిల్లాలకైతే అన్యాయం చేసింది మీరే కదా. కలవకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి ఒక్క మోటార్ మాత్రం ఆన్ చేసి ఆపేసారు. ఆ కాలువలను ఎవరు తవ్వాలి? మరి కాలువలు తవ్వబోతుంది. 90% ఖర్చు పెట్టినని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పడిస్తే నేను అయ్యా అవ్వాన్ని తిరగకపోతే ఏమని తిట్టాలా? దొంగ మాటలు చెప్తే దొంగనకపోతే మంచోడు అంటే ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఒక ముఖ్యమంత్రి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, కనీసం ఆ కుర్చీకైనా గౌరవం ఉంటుంది, ఆయనకైనా గౌరవం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ లాంగ్వేజ్, ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అది ఎట్లా సభాపం? అన్పార్లమెంట్ కాదు, ఒక స్వయాన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే కేసీఆర్, కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్, 2 సార్లు ఎంపీగా పనిచేసిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కేసీఆర్, ఒక బీఆర్ఎల్పీ నేతగా ప్రతిపక్ష నాయకుడు మీరుండి తెలంగాణ సమాజాన్ని మొత్తం పచ్చి అబద్ధాలు చెప్తే మరి ఏమని చెప్పాలి? నీకు ములుతో తీయాలి, తప్పదు. దానికి ఇరువుగా ముఖ్యమంత్రి గారు అయ్యా అని చెప్పి మాట్లాడి మొత్తం అబద్ధాలు. కేటీఆర్ గారు ఒకాంచి, హరీష్ రావు గారు మొత్తం ఫోన్ ట్యాపింగ్ పాల్పడేది మీరే. ఒకాంచి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు, ప్రాజెక్టులు పూర్తి చేయలేని చెప్తా ఉంది ఆమె, కాలేజీలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు, ఇసుక మాఫియా జరిగిందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అవినీతి జరిగిందని, టెలిఫోన్ ట్యాపింగ్తో పాటు మా ఆయన ఫోన్ కూడా అల్లుని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఎవరు చేశారు? అల్లుడు అంటే ఎవరు? కేసీఆర్ గారు చెప్పిందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడితే కల్వకుంట్ల కవిత ప్రశ్నలు మీరు సమాధానం చెప్పలేక కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసే ప్రయత్నం చేస్తే మీరు అయ్యా అని తిట్టకపోతే ఏమని తిడతాం? ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పలేకనే ఈ విధమైనటువంటి ఈ బూతుల పర్వానికి తెరలేపిన్లు అనేది వాళ్ళు అంటున్నటువంటి మాట. అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటువంటి పరిస్థితులు లేరు. సో ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా చెప్పిండు, తులం బంగారం విషయం చెప్పిండు, మహిళలకు, వృద్ధులకు పింఛన్లకు సంబంధించిన విషయం కూడా చెప్పిండు. సో ఆయన విమర్శించినటువంటి దాంట్లో ఇక్కడ మీకు తప్పని ఇక్కడ మేము అదే చెప్తా ఉన్నాం. మేము చేయని చెప్పినాం, ఓకే మేము ఒప్పుకుంటాం. మరి చేసినవి చెప్పాలి కదా. మేము 21,000 కోట్ల రుణమాఫీ చేయలేదా? 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదా? 2017 తర్వాత గ్రూప్ 1 జరగలేదు, మీరు ఆయనలో జరిగితే 2 సార్లు రద్దయింది. ఒక్క పేపర్ లీక్ కాకుండా 13 పేపర్లు మీకు లీక్ అయినాయి మీ ఆయనలో.
మేము 60,000 ఉద్యోగాలు, 23,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు, 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 11,000 టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి 2 సార్లు నిర్వహించడం, టెట్ నిర్వహించడం, నిరుద్యోగులు ఏజ్ పెంచడం, ఎక్కడ కూడా ఒక పేపర్ లీక్ కాలేదు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినాం కదా, బోనస్ ఇస్తా ఉన్నాం కదా. దేశంలో ఏ రాష్ట్రంలో 8 సన్నబియ్యం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని 5 కిలోలు 6 కిలోలు ఇస్తా ఉన్నాం కదా. అదే కాకుండా 200 యూనిట్ వరకు ఉచిత ఎక్కడైనా ఇస్తా ఉన్నారా? 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ వస్తా ఉందా? ఇప్పుడు వాళ్ళు మీ పార్టీ నాయకులు కాదు కాబట్టి మీది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు? అది కాదు. మరి మీ ఆయనలో 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చినాం, మరి దాని గురించి మాట్లాడినాం. దళితులు 3 ఎకరాలు ఇస్తాను చెప్పి మేమేమంటా ఉన్నా, దయచేసి నువ్వు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడితే ఎట్లా? మేము ఏం చేయండి? 2 సంవత్సరాల్లో 1 తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. ఒకనాడు 15వ తారీఖు జీతాలు ఇచ్చేది. రైతు భరోసా 9 రోజుల అకౌంట్లో పడ్డది కదా, అది మా ఘనత కాదా? ఈ ఉద్యోగాలు మాది కాదా? 11 పేపర్లు లీక్ కాకుండా ఉద్యోగాలు ఇచ్చింది మాది కాదా? గ్రూప్ 1 సక్సెస్ఫుల్ నిర్వహించింది మాది కాదా? మహిళలకు సంబంధించి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలి. 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఆర్టీసీలో వాళ్ళ భాగస్వామ్యం చేసి ఆర్టీసీలో బస్సులు పెట్టిస్తూ ఉన్నారు. తర్వాత యూనిఫామ్లలో వాళ్ళ భాగస్వామ్యం చేసినాం. తర్వాత మన ఏదైతే ఇంద్రమ్మ చీరలలో వాళ్ళ భాగస్వామ్యం చేసినాం. పెట్రోల్ బంకులు పెట్టించినాం. తర్వాత శిల్పారామంలో స్టాళ్ళు, సోలార్ విద్యుత్తులో వాళ్ళ భాగస్వామ్యం చేసినాం. తర్వాత 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేసే లక్ష్యంతో మేము ముందుకు పోతుంటే ఏదో బతుకమ్మ చీరని చెప్పి 200 రూపాయల చీరన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చి దాని పేద ఎత్తున ప్రచారం చేసుకుని దాంట్లో కూడా అవినీతి పాలు గుజరాత్ని తెచ్చి ఇచ్చారు కదా, మన చేనేత కార్మికులకు ఇచ్చినా మీరేమన్నా? మేము ఒక్కసారి చీర ఇవ్వాలి, కరెక్టే. మేము ఇచ్చే చీర 700 రూపాయలు, నువ్వు ఇచ్చిన చీర 200. నువ్వు ఇచ్చిన 200 అంటే మా 3 చీరలతో ఒక చీర సమానం కదా. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేసే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంటే సమాజంలో సగభాగం మహిళలకు సంబంధించి పథకాలు మీరు చర్చ చేద్దాం రా. 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎగ్గొట్టిన వాళ్ళు మీరు. మహిళలకు మొదటి క్యాబినెట్లో మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళు మీరు. మా మంత్రివర్గంలో ఇప్పుడు 2 ఉన్నారు. మా పార్టీకి మీ పార్టీకి పోలికనా? మేము చేసిన అభివృద్ధిలో మీరు చేసింది ఏంటి? ఇన్ని చేస్తామని చెప్పేసి, ఇన్ని చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు మళ్ళీ సహకార ఎన్నికలకు పోయేటువంటి దమ్ము లేదు. పార్టీ గుర్తుపైన ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. ఎందుకంటే ప్రజలంతా కూడా చీదరించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరూ కూడా బొందపెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం. ఇప్పుడు గుర్తుల గురించి మాట్లాడుతున్నారు. 23 ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత 24 ఎంపీ ఎలక్షన్లు గుర్తులే కదా. 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు పోయినాం. 5 పెరిగినాయి, ఇంకా 3-4 దగ్గరకు వచ్చిపోయినాం. తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్ బేసిక్ గుర్తు మీద జరిగింది, గెలిచినాం. జూబ్లీస్ గుర్తు మీద జరిగింది, గెలిచినాం. తర్వాత ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎలక్షన్ పార్టీ పేరు మీకు గుర్తుండదు, పార్టీ పేరు మీద జరిగింది, గెలిచినాం. అదే మేము మరి ఇన్ని ఎలక్షన్ మరి ఎట్లా గెలిచినాం అంటే మీరేంది ప్రతిదాని ఇష్యూని డైవర్ట్. ఎందుకంటే మీ పార్టీలో లుకలుకలు కావచ్చు, మీరు చేసిన అప్పులు కావచ్చు, మీరు చేసిన అవినీతి కావచ్చు, కూతురు సమానం చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ గారు కొట్టుమిట్టాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల గురించి మాట్లాడుతూ నవ్వుకుంటారు కదా. కేటీఆర్ గారు ఏంటంటే నోటికి ఏదో వస్తుంది. మా ముఖ్యమంత్రి తోటి కేటీఆర్ గారు పోలికనా? స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వారు జెడ్టీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా, డైరెక్ట్ ముఖ్యమంత్రి. నువ్వు తండ్రి పేరు చెప్పుకొని వచ్చి రాజకీయాలు చేసి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది పడుతుంది మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని యూట్యూబ్లలో వచ్చిందే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? వాళ్ళు రోజు పొద్దులేస్తే నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ చూస్తారు కాబట్టి వాళ్ళ అనుకూలమైన వార్తలు ఉంటాయి, వాళ్ళ వ్యతిరేకమైన వార్తలు ఉంటాయి. అట్లా వ్యతిరేకమైన వార్తలు చూడగానే గతంలో వాళ్ళకి అభ్యర్థుల విషయంలో కావచ్చు పార్టీ మొత్తం దెబ్బతిన్నా కూడా పడుచుకున్న పరిస్థితిలో పోలే. కాబట్టి ఇప్పుడు కూడా రోజు నమస్తే తెలంగాణ టీ న్యూస్, తెలుగు స్క్రైబ్ చూసి అదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? కాంగ్రెస్ న్యూట్రల్ ఛానల్ కూడా ఉన్నాయి, ఈటీఓ, V6 లేకపోతే చాలా డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం చేయలేదో చెప్పి మాట్లాడితే బాగుంటుంది. ఎరువుల అంశానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల అంశానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఆన్లైన్లో ఆల్రెడీ 5 జిల్లాల్లో యాప్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మిగతా అది ఇంకా టైం పడుతుంది. అదే కాకుండా రైతు భరోసా ఎందుకు లేట్ అవుతూ ఉంటుందంటే డిజిటల్ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడైతే వ్యవసాయం కావచ్చు చేసే మూలకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలన్నా? గుట్టలకు, చెట్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వాళ్ళకి, లేకపోతే బఫర్ జోన్ల వారికి, ఎవరు వ్యవసాయం చేయకుండా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా రైతు భరోసా? 5 రూపాయలు 6,000 చేసాం కదా. అంటే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణంలో చూస్తూ, ఇంకొకటి రైతులకు సంబంధించి గతంలో వ్యవసాయ పరికరాలు కూడా సబ్సిడీలు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఓన్లీ రైతు బంధు తప్ప ఏమీ ఇవ్వలే. ఇప్పుడు అది పునరుద్ధరిస్తూ ఉన్నాం. ఆదర్శ రైతులు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. 1,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టినాం. అసెంబ్లీకి వస్తే విద్య, వైద్యం, సేద్యం, తెలంగాణ గురించి కావచ్చు, డెవలప్మెంట్ మీద కావచ్చు, అప్పులు కావచ్చు, ఏ అంశం ఎన్నుకుంటూ వచ్చు రండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నారు. నువ్వు అసెంబ్లీ రమ్మంటే నేను నల్గొండలో సభ పెడతా, మహబూబ్నగర్లో సభ పెడతా, రంగారెడ్డిలో సభ పెడతా, ఎవరిని పిచ్చోళ్ళు చేద్దాం అనుకున్నారు మీరు?
పిచ్చోలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమయ్యే భాషలో పాలమూరు రంగారెడ్డి సంబంధించి కావచ్చు నల్గొండ జరిగిన అన్యాయం మీద ముఖ్యమంత్రి గారు అవ్వాయి అని చెప్పి నిన్న మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక 2 అంశాలను ప్రధానంగా చెప్పడం జరిగింది. ఒకటేమో కేసీఆర్ కుటుంబం పైన కేసీఆర్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకొని మాట్లాడినటువంటి అంశం కావచ్చు. ఈ రెండో విషయానికి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి ఆ అవినీతి సొమ్ముకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పాపాన ఆయనే పోతాడు, పైనుండి దేవుడే చూస్తాడు. అంటే మీ ముఖ్యమంత్రికి ఎట్లాంటి సంబంధం లేదా? అంటే ఈ అవినీతిని కక్కించి జనాల ముందా నిరూపించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీసీసీ హోదాలో ఉన్నప్పుడేమో నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇలా దేవుడి మీద భారం వేసి కేసీఆర్ను వదిలిపెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేసీఆర్ వీళ్ళంతా కూడా ములాఖత్ అయిపోయారు. ఇద్దరు కూడా ఒక తాను ముక్కలు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే వాళ్ళలాగా అక్రమ కేసులు అంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది. విచారణ సంస్థలు ఉన్నప్పుడు కొంత లేట్ అవుతుంటాయి. దానిలో భాగంగా విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చినాం. వాళ్ళు తేలిస్తారు. మేము డైనింగ్ టేబుల్ కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ మీద నిర్బంధాలు విధించండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి, ఈ ఛానల్ బ్యాన్ చేయండి, ఆ ఛానల్ బ్యాన్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. విచారణ సంస్థలు విచారణ చేస్తూ ఉన్నాయి. విచారణ సంస్థలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొన్న కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టారు. సభ్యుల సలహా సూచన మేరకు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 24 గంటల్లో కేసు పెడతానని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇంతవరకు వాళ్ళ సిబిఐ కనీసం కేసు కూడా బుక్ చేయలేదు. తర్వాత ఏమైంది? అరవింద్ కుమార్ గారు కావచ్చు, కేటీఆర్ గారిది కార్ రేసింగ్ వ్యవహారంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. డిఓపిటి అనుమతి ఇవ్వాలి. ఎందుకు? కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్లు అందరూ కూడా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లకు కేంద్రం అనుమతిస్తుంది. దానికి ఎవరు నేతృత్వం? నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు డిఓపిటి అనుమతి ఇవ్వలేదు. కేటీఆర్ గారిది గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. ఇద్దరిని కలిసి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డిఓపిటి అనుమతి రాలేదు. కాబట్టి విచారణ సంస్థ లేట్ చేసినప్పుడు దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. భూముల విషయంలో కూడా చాలా లక్షల ఎకరాలు, 25 లక్షల ఎకరాలు కేసీఆర్ హయాంలో ప్రభుత్వ భూములంతా కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. సో అలా అనునాయాలకు కూడా కట్టబెట్టినటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి అడ్డు ఏమున్నది? వాళ్ళ దగ్గర నుంచి కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి కానీ వాళ్ళకి సంబంధించిన బంధువుల దగ్గర నుంచి కానీ కనీసం ఒక సెంటు భూమి కూడా ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు చేసినటువంటి సరే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీరు సిబిఐ కప్పచెప్పిళ్ళు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ ఏర్పాటు చేసిన కాదనట్లేదు. సరే దీనికి వచ్చినటువంటి భూమి విషయంలో కావచ్చు, వాళ్ళ బినామీల పేరు మీద వాళ్ళు తీసుకున్నటువంటి ఆ 25 లక్షలకు సంబంధించినటువంటి ఎకరాల భూమిపైన ఏ విధమైనటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రదర్శించింది? ఇక్కడ భూభారత్ సంబంధించి ఒక్కొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతాం. మీరు చూస్తూ ఉన్నారు. విఆర్ వ్యవస్థను పునరుద్ధరించడం, తర్వాత సర్వేయర్లకు కొడతా ఉంటే సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి మండలానికి 2 చొప్పున అలాట్ చేశారు. తర్వాత భూభారతిలో టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం, తర్వాత జిల్లాకు 2 ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా విఆర్ వ్యవస్థ నుంచి ఎంఆర్ కావచ్చు, ఆర్డీఓ స్థాయిలో, జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో సమస్యల పరిష్కారం విధంగా ముందుకు పోతాం. కాబట్టి అవన్నీ చాలా టెక్నికల్ అంశాలు, చాలా డీప్గా స్టడీ చేయాల్సింది. ఎందుకంటే భూమికి సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే భూమి అనేది ఇప్పుడు నిన్న ప్రైవేట్ వ్యక్తులు గుంజుకున్న భూములు వేరు, దేవాదాయ భూములకు సంబంధించి కూడా రిపోర్ట్ వచ్చింది. దాన్ని కూడా హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు, ఎందుకంటే దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున అన్యాక్రాంతం. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్లో చెరువులు దాదాపు ఒక 60-70 చెరువులు అయితే మాయమైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఒక్కొక్కటి హైడ్రా ద్వారా కొన్ని రికవర్ అవుతూ ఉన్నాయి. తర్వాత భూభారత్ ద్వారా కొన్ని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ప్రాసెస్లో మనం ఉట్టినే చేస్తే మళ్ళీ కోర్టుల వివాదాలు ఇవన్నీ కూడా పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ముందు ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. మేము హైడ్రా తీసుకొచ్చినాం అంటే హైదరాబాద్లో ప్రభుత్వ భూములు కావచ్చు, పార్క్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ ప్రకృతి కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ భూములు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా కోర్టులలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటూనే సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో చాలా భూములు కూడా పరిష్కారం లభించింది. ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వము ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉండాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు పోయే భూములు ఎట్టి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షిస్తలేదు. కాకపోతే టైం తీసుకుంటుండే కాక, ఎందుకంటే అయేషా మీరా కేసు 19 సంవత్సరాలు పట్టింది. మరి సిబిఐ సంబంధించిన కేసు అయేషా. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జైలుకి పోతే ఇవాళ 25 అంటే 13 సంవత్సరాల నుంచి సిబిఐ కేసులు, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రథం దగ్ధం అయితే సిబిఐ ఇంతవరకు ఆ కేసు కూడా బుక్ కాలే. అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ మద్దతు ఇచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పార్టీకి ఇంటర్నల్ భవిష్యత్తులో ఉపయోగపడుతున్న వాళ్ళకి విషయంలో సిబిఐ కావచ్చు, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా స్లో అవుతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము ఏం చేసినాం, కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని మేము పరిగణలో తీసుకొని సిబిఐ కాపే కేసు కూడా బుక్ కాలేదు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు, తెలంగాణ మీద ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఫోకస్ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉండో, నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాలో వీక్ ఉన్నారు, ఎంఐఎం పార్టీ స్ట్రాంగ్ ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వదిలేసిందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడిండో, తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందే సంతోష్ కుమార్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ గారు వచ్చారు, ఏఎల్ సంతోష్ గారు. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ చేయబోతా ఉంది.
రెండో స్థానం కోసమే కేసీఆర్ గారు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద గలాట చేసి క్రియేట్ చేస్తే నేను రెండో స్థానంలో ఉంటాను ఒక దురుద్దేశమే తప్ప కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ మేము 80% సర్పంచ్ స్థానం గెలిచినాం. ఎందుకంటే ఒకనాడు టీఆర్ఎస్ పార్టీ 67% గెలిచినాం, 33% బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలిచింది. ఒకనాడు 80% ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 26% వస్తే మాది పెరిగింది, మాది తగ్గిందా పెరిగిందా? ఏదైనప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అట్లా అధికారం మేము వాళ్ళ 68-70% ఉన్నది సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకుని మా పార్టీలోనే 3-4 పోటీ చేసుకున్నా కూడా మేము పడుచుకోలే. ఎందుకంటే డెమోక్రసీలో పోటీ చేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళు మనోలే కదా. ఒక పార్టీ ఒకరికే మద్దతు ఇచ్చి 2-3 పోటీ చేస్తే చాలా దిక్కుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, చట్టాలను లోబడి మాత్రం పరిపాలన కొనసాగించి పవర్ అనేది శాసనంగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం జరుగుతావు. 2 సంవత్సరాల కాలంలో రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పురోగతిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటే విపరీతమైన విమర్శలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ చేస్తాను. మేమేమంటాం అసెంబ్లీకి వస్తే అన్నిటి మీద చర్చ చేద్దాం. ఇది అది కాదు, ఉద్యోగాల కాదు మొదలు పెడితే, ఉద్యమకాలం మొదలు పెడితే తెలంగాణ సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 58 మందిని జాయిన్ చేసుకునే విషయం కావచ్చు, మహిళలకు సంబంధించి మీరు చేసిన అన్యాయం కావచ్చు, మేము చేసిన ఏమన్నా అన్యాయం చేసినా కూడా అన్నింటి మీద చర్చ చేద్దాం. రండి అంటే అసెంబ్లీ రాకుండా నేను సభలు పెట్టుకుంటే మరి ఇప్పుడు అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. బయట మాట్లాడుకున్నాం కన్నా అసెంబ్లీ మాట్లాడే రికార్డ్స్ ఉంటే ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు గెలిచి సర్పంచ్లు గ్రామ సభల ద్వారా ఊళ్ళో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారా, లేకపోతే మళ్ళీ ఇల్లు తిరిగి సమస్యలు పరిష్కరించుకుంటారా? గెలిచిన తర్వాత అసెంబ్లీలో గ్రామ సభ ద్వారానే కదా. నువ్వు అది చేద్దామంటే అంటే నేను బయటికి పోతా, అల్లకొస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నన్ను కడిగి పారేస్తుందో, ఎక్కడ నా అవినీతి బయటపడుతుందో, ఎక్కడ నేను చేసినటువంటి పనులు బయటపడతావు, ఎక్కడ నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పేసి సమాధానం చెప్పలేక కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే హరీష్ రావు కూడా అదే మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు సమాధానం చెప్పేందుకు మీ ఇద్దరు చాలు, కేసీఆర్ ఎందుకు అని చెప్పేసి కూడా. మరి ఇద్దరు చాలంటే మరి ఇద్దరిలో వాళ్ళు బీఆర్ఎల్పీ తీసుకోరాదు, మాకేం అభ్యంతరం? ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎందుకు? మరి మీ ఇద్దరిలో ఎవరు తీసుకోరు, ఎవరు వద్దన్నారు? ఒకరు అధ్యక్షుడు తీసుకోరు, ఒకరు బీఆర్ఎల్పీ నేత తీసుకోరు, అయిపోదు కదా. అందుకే రావుల కూటమి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడి, మీ రావులంతా కలిసి వచ్చినా కూడా మాతో తట్టుకోలేరు, ఎక్కడ రావాలో చెప్పి చింతమడక రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మీరంతా ఏంటంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్లో మొత్తం రావులే ఉన్నారు, అవినీతిలో మొత్తం రావులే ఉన్నారు, భూములు కొలగొట్టిన దాంట్లో అవినీతిలో మొత్తం రావులే కదా దోసుకుంది. మరి తెలంగాణని దోసుకున్న దొంగ కాకపోతే మంచోడు అవుతాడా? దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు చాలా ఘాటుగా మాట్లాడారు. తప్పే ఉన్నది. తెలంగాణ గతంలో కేసీఆర్ గారు మాట్లాడలేదా? మొన్న ఎట్లా పడి నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. ముఖ్యమంత్రి గారు దాన్ని ధీటుగా సమాధానం చెప్పారు. ఎందుకంటే ఆయనకు అర్థం కావాలి కాబట్టి ఖచ్చితంగా అట్నే సమాధానం చెప్పాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే మంచిని మంచిగా చెడుగా మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా. ఆయన ఇష్టం వచ్చినట్టు అసలు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తమే ఆగిపోయింది. ఈయనేదో మొత్తం కొండను తయారు చేస్తే కొండను మొత్తం మేమే కొల్లగట్టినట్టు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ మొత్తం అప్లపాలు చేసి ఆగమాగం చేసి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసి వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తే ధ్వంసమైన తెలంగాణను పునరుద్ధరించే ప్రయత్నంలో ముందు దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పిండు. ఇంటికి పెద్ద మనిషి గయాడ దొరుకుతాడు, అప్పులు ఇష్టం వచ్చి 12% పైగా ఒడికి రుణాలు తీసుకొచ్చి ఎక్కడ అప్పు చేసిందో తెలియదు, ఏ కార్పొరేషన్ చేసిందో తెలియదు, నాన్ గ్యారెంటెడ్ ఏందో లేకపోతే ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసి చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని ఎక్కడ అన్ని కూడా సెటిలైట్ చేసుకుంటూ టైం పడతా ఉంది. దానిలో భాగంగా కేంద్రంతో మాట్లాడుకొని ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ చేసుకుంటూ తర్వాత అనవసరమైన ఖర్చు మీరు చూస్తూ ఉన్నారు. ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పేరు మీద 10 సంవత్సరాల కాలంలో 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అంటే 30-40% మంది 2-3 అంటే ఇద్దరు పని చేయకుండా కూడా జీతాలు తీసుకున్న పరిస్థితి. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా గవర్నమెంట్ బంగ్లాలో ఉండాలి, ప్రైవేట్ నుంచి కాల్ చేయండి అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 7,000 కోట్ల రూపాయలు రెడ్లకే కట్టారు. మరి గవర్నమెంట్ ఆఫీసులు ఉందేమిటికి ఇవన్నీ కూడా తక్కువ చేసుకుంటాం. మొన్న ఒక 24,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేస్తేనే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు మిగులుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నిర్మలా సీతారామన్ గారు కలిసి మేడం దయచేసి 12% నుంచి 7.5% తక్కువ చేయండి, మేము లోన్లకు సంబంధించినటువంటి వేరే బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పి మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా తెలంగాణలో మీరు అధికారంలో మొత్తం ప్రజాస్వామ్యం లేకుండా కాంగ్రెస్ పార్టీని కావచ్చు ప్రతిపక్షాలను నిర్వహణ చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడి తెలంగాణ సమాజం అంగీకరిస్తారు కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి సో బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్లోకి వచ్చడం ఇష్టం లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ 2వ ప్లేస్ కోసం కొట్లాడేందుకు మాత్రమే ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ బయటికి రావడం జరిగింది. ఒకవేళ కనుక మీకు చర్చించాలన్నా లేకపోతే ఉంటే మీకు సమాధానం చెప్పాలన్నా కానీ మీరు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేయండి, అసెంబ్లీలో
చర్చిద్దాం. మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో, లేకపోతే మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటో, మీరు ఇచ్చినటువంటి నిధులు ఏంటో, మేము ఇచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల డెవలప్ ఏంటో మేము ముందు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రాకుండా ఇవాళ ప్రెస్ మీట్ల ద్వారా విమర్శించినట్లయితే ముఖ్యమంత్రి మాటలు ఆ విధంగానే ఘాటుగానే సమాధానం చెప్తారు. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్లో ఎలాంటి తప్పు లేదన్నటువంటి అంశాన్ని సైతం కూడా చరణ్ కౌశిక్ తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.